మండలంలోని అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మండల ప్రత్యేకాధికారి మల్లయ్య పేర్కొన్నారు. ప్రతి అధికారి తమ విధులను క్రమశిక్షణతో నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావాలంటే శాఖల మధ్య సహకారం, సమన్వయం అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నాగేశ్వర ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు హాజరై ప్రతులను చదివి వినిపించారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ముందుకు సాగుతుందన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తూ రాష్ట్రంలో మండలాన్ని ముందు వరుసలో ఉంచాలని సూచించారు. తుక్కాపూర్ గ్రామంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయని, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ఐ రవికాంతారావును కోరారు. అంతకుముందు జప్తిలింగారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ చనిపోయిన వారికి కూడా రేషన్, పెన్షన్ వస్తున్నాయని, అధికారులు వెంటనే వాటిని తొలగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహమ్మద్ సమీర్ అహ్మద్ ఖాన్, ఆత్మ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, ఎస్ఐ రవికాంతరావు, మండల స్థాయి అధికారులతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అనేది కాకుండా ఆల్ పార్టీస్ మన మండలంలో ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి డెవలప్మెంట్ ఇష్యూలలో మనము మన మండలాన్ని ముందు స్థాయి ఉంచాలి. ఇలా ముందు స్థాయి ఉంచాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళతోనే సాధ్యం. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, పైన ఉండేవాడే అధికారులు. అంటే ఈ మన జిల్లాలే ఒక అంటే ఇంద్రం ఇళ్ళనే కాకుండా ప్రతి పథకంలో కూడా మన జిల్లాలను ముందుకు పోవాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చినాక విద్యలో కూడా పెద్ద ఎత్తున టిఫిన్లు, 5 రకాల టిఫిన్లే కానీ కాస్మెటిక్ ఛార్జెసే పెంచారు. అన్ని రంగాలలో మన ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. గత ప్రభుత్వంలో వ్యవసాయ రంగంలో కూడా చూసుకుంటే పనిముట్లు అనేది ఇవ్వలేదు. మొన్ననే మా ఏవో గారు మోహన్ సార్ ఆధ్వర్యంలో పనిముట్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు మాకు ఎటువంటి ఇబ్బంది కాకుండా అధికారులు దయచేసి ఎలక్ట్రికలే కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మాకు దయచేసి తొగుట మండలంలో ప్రతి ఒక్కరికి పనిచేసి మా ప్రభుత్వం ఉంది, సీనన్న గారు ఉన్నారు, సీనన్న గారి ఆధ్వర్యంలో మంత్రి గారి దగ్గరికి పోవడం జరుగుతుంది. మీరు అన్యత భావించకుండా ప్రతి గ్రామ పంచాయతీని మన తొగుట మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం.